ఉద్యమాలకు ఊపిరిలుదినటువంటి ఓరుగల్లు బిడ్డలు అమరవీరులుగా ఒక్కరొక్కరు నేలకొరుగుతున్నారు. ప్రస్తుతానికి ఒక్కొక్క సంఘటన మరవక ముందే మరొక సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిజీవులుగా పిలువబడుతున్నటువంటి అనేక కుటుంబాలను కూడా శోకసంద్రంలో ముంచుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి గాజర్ల రవి అలియాస్ గణేష్ చనిపోయిన తర్వాత మళ్ళీ అదే విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ప్రస్తుతానికి ఈ కుటుంబానికి సంబంధించి ఒక్కసారి మనం బ్రీఫ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ కుటుంబ నేపథ్యం అంతా ఉద్యమ పార్టీలకి అనుసంధానంగా ఉన్నది. కానీ ఒక్కొక్కరు కూడా ఈ కుటుంబం నుండి అమరులైనటువంటి వాళ్ళు కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే గాజర్ల రవి అలియాస్ గణేష్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు చాలామంది ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ప్రస్తుతానికి గాజర్ల అశోక్ గారు ఉన్నారు. ప్రస్తుతానికి వారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటున్నటువంటి పరిస్థితి. వారు కూడా గతంలో దళంలో పనిచేసి ఇక్కడ జనజీవన స్రవంతిలో కలిసినటువంటి పరిస్థితి. అంతకంటే ముందు కూడా వారి అన్నగారు కూడా ఉన్నారు. వారు కూడా ఇక్కడ హనుమకొండలోనే ఉంటున్నారు. సమ్మయ్య గారు ఊళ్ళోనే ఇక్కడే హనుమకొండలో ఉంటున్నారు. ప్రస్తుతానికైతే ఒకసారి సమ్మయ్య గారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటివరకు మీ కుటుంబంలో ఒక్కరొక్కరికి నాన్నగారి దగ్గర నుంచి ఒక నేపథ్యం నుండి వారసత్వంగానే వస్తున్నారు. అట్లాంటి బుద్ధిజీవులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నారు. ఆజాద్ గారు కూడా మీ సోదరుడు, తను కూడా చనిపోయినట్టుగా మనకు గతంలోనే ఎప్పుడో తెలిసింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రవి గారు కూడా రవణ కూడా నేలకొరినటువంటి విషయాన్ని కూడా తెలిసిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా మీ దగ్గరికి వస్తున్నారు. అసలు ఏంది అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ అనేది ఉండకుండా చేద్దామన్నటువంటి కోణంలో కూడా బుద్ధిజీవులుగా పిలువబడుతున్నటువంటి వ్యవస్థను మొత్తము లేకుండా చేస్తామని ఒక ప్రతిన బూనేరు. ఆ ఇంప్లిమెంటేషన్లో భాగంగానే వీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు? దళంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతోమంది ఒక్కొక్కరుగా నెలకొరుతున్నటువంటి స్థితులు ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడే మాకు అధికారపూర్వకంగా తెలిసింది. ఇంతకుముందు వార్తలలో విన్నాం. ఇంతకుముందు ఎస్పీ గారితో మీరుతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిండు. కానీ మేము కానీ మా కుటుంబం కానీ మా తల్లిదండ్రి కానీ ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు కానీ మా తల్లిదండ్రిదే మాకు వచ్చింది. మా తల్లిదండ్రి చిన్నప్పుడే చనిపోవట్లా. మా తమ్ముళ్ళు కూడా అదే బాటలో పట్టుకొని అదే నిజాయితీగా నీతిగా ధర్మంగా ప్రజలకు మేలు చేయాలి. మనకు మనం చేసుకొని బతుకుడు కాదు, మనకు మనం చేసుకొని బతుకుడు జనాలు అందరూ ఉన్నారు. అది కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్యమంతో వాళ్ళు ఇంటికాడ ఉండి తాళ్ళెక్కినా వ్యవసాయం చేసినా ఏ పని చేసినా 10 మందికి తోడుగా ఉండేటట్టే 10 మంది పని నేర్పుడు కానీ వ్యవసాయం పని నేర్పే విధానం కానీ అట్లా చేసుకుంటూ ఆజాద్ కూడా పార్టీలోకి వాళ్ళ తన భార్య చనిపోయాక పార్టీలోకి పోయిండు. ఎంతోమందికి సేవ చేసి ఒక జిల్లాకే కాకుండా ఒక రాష్ట్రానికి పెద్ద పేరు పొంది ఒక ఆజాద్, ఒక భాస్కర్, ఒక సారయ్య అంటే గుర్తింపు ఉండేలాగా పనిచేసి ఆయనని తీసుకొచ్చి బూటకనకండ్రు చంపేసిండ్రు. చంపేసిన కుటుంబం అంతా అప్పుడు శోక సముద్రంలో మురిగిపోయాం. ఇప్పుడు రెండో తమ్ముడు కూడా నాలుగో తమ్ముడు కూడా తీసుకొచ్చి మమ్మల్ని అన్యాయం చేసిపోయాడు. మా కుటుంబానికి కాకుండా ప్రజలందరికీ కూడా అన్యాయం జరిగింది. మాకన్నా ఎక్కువ మా ప్రజలకే అన్యాయం జరిగింది. ఆయన ఉంటే అందరికీ తోడుగా ముందు నిలబడి నడిచేవాడు, అందరికీ సహాయం చేసేవాడు. అందరి కొరకు ఆయన ఉద్యోగంలో పోయిండు. అందరి కొరకే ఇవాళ చనిపోయిండు. అందరి కొరకే ఇలా పేరు వచ్చింది ఆయనకు. వాళ్ళ తోడబుట్టినందుకు నాకు కూడా మస్తు గౌరవం కానీ పేరు కానీ మర్యాద కానీ అన్నీ నాకు ఉన్నాయి. వాళ్ళ తోడుబుట్టినందుకే నేను ఒక విజయంగా అనుకుంటున్నాను. అన్న, ఇప్పుడు మీరేమో సర్వీస్ చేయడం కోసమే దళంలోకి వెళ్ళారు. అట్లాంటి నిజంగా చాలామంది దాని గురించి తెలిసినటువంటి వాళ్ళకి దళంలోకి వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. చాలా వరకు బయట ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మీరు చెప్తున్నట్టు నిజంగా ఒక గౌరవంగానే ఉన్నటువంటి సందర్భాలు. ఇట్లాంటిది మొత్తం మావోయిస్టు పార్టీని అంతం చేస్తామన్నటువంటి ఒక ప్రతిజ్ఞ పూనిన తర్వాత అట్లాంటిది శరవేగంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ దళంలో ఇంకా మరికొంతమంది ఉన్నారు. దీన్ని ఇంకా ఎట్లా చూడవచ్చు? ఎందుకంటే మరి వాళ్ళు బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయా, లేకపోతే చనిపోతామని తెలిసి కూడా ఇంత వాళ్ళు డెడికేటెడ్గా ఉండడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? వాళ్ళు చనిపోతామని తెలిసినా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రాణాన్ని వదులుకుంటాం కానీ వెనుకకొచ్చే ప్రసక్తి లేదనే ఆలోచనతో ఉన్నారు. మొత్తం పార్టీని తుడిచిపెట్టడం అనేది ప్రభుత్వంతో సాధ్యమయ్యే పని కాదు. పార్టీ అంటే ఎవరు అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడనే పార్టీ పుడుతుంది తప్ప వేరే విధంగా కాదు. పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు, లేకపోతే ఎలక్షన్ నిలబడి ఎమ్మెల్యే చేసేది కాదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పార్టీ పుడుతుంది. అది విప్లవం అనేది నేలకు ఎంత కొడితే అంత పైకి లేస్తుంది తప్ప
దాన్ని వేరే కోణంగా చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వాలు వచ్చి దాన్ని వేరే తరీగా చేసి ఏదో మార్పు వేసి కొంతమందిని చంపేసినంత మాత్రాన్ని పార్టీ మొత్తం పోదు. ఎవరో ఒకరు ఉంటారు, ఒక్కరున్నా ఒకరు లేకున్నా వాళ్ళ చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర కూడా రేపు నడచడానికి కొరకు సిద్ధంగా ఉంది తప్ప వాళ్ళు భయపడి లొంగిపోవడానికి సిద్ధంగా లేరు. భయపడి వెనక్కి ఆలోచన కూడా పార్టీకి లేదు, పార్టీలో వ్యక్తులకు కూడా లేదు. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఎంతవరకు సిద్ధాంతాన్ని నమ్ముకున్న తర్వాత సిద్ధాంతం కోసం అన్నీ తెలిసి కూడా దాన్ని నిర్వర్తించడం కోసం, కర్తవ్య నిర్వహణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసువులు బాసినటువంటి సందర్భాలను కూడా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక తమ్ముడు ఆజాద్ వెళ్ళిపోయాడు, ఆ తర్వాత రెండో తమ్ముడు కూడా బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయాడని చెప్పి ఇక్కడ సమ్మన్న గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వారి కుటుంబ సభ్యులు అయితే నిజంగా చాలా వరకు, ఎందుకంటే ఒక్కొక్కరు నేల కొరుగుతున్నారని చూస్తే వాళ్ళు తెలుసు, ఎందుకంటే దళంలోకి వెళ్ళిన తర్వాత ఇది సిద్ధాంతాల నుండి బయటికి వచ్చేటువంటి ప్రసక్తి లేదు, అట్లా అని చెప్పి ప్రాణాల మీద కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదన్నటువంటి తెలుసు. వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా తెలిసినటువంటి వ్యక్తులుగా ముందే ఇదంతా వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. కానీ కుటుంబ సభ్యులు కూడా వారి వదిన గారు ఉన్నారు, ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. అమ్మ, ఇప్పటివరకు రెండో మరిదిని కూడా మీరు కోల్పోయారు. ఎందుకంటే కుటుంబంలో అన్నదమ్ములు మొత్తం పంచపాండవులాగా ఉన్నటువంటి కుటుంబం, 5గురు ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు ఒక్కరొక్కరుగా నేల కొరుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారమ్మా? ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం అంతా? పొద్దున 8 గంటలకు తెలిసింది మాకు. అప్పటి నుండి ఇంకా అనుమానం అనుకుంటే తర్వాత కన్ఫర్మ్ అయింది అంతే. మరి ఇప్పుడు ఈ మధ్యలో దళంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా అవసరం మీతో ఫోన్లో మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందమ్మా ఇన్నేళ్ళ నుండి? వచ్చినప్పుడు పోయి కలిసినాం, మేమే కలిసినాం. అప్పటి నుండి మాకు ఏం తెలియదు. ఇక చర్చిలకు వచ్చినప్పుడు అందరం పోయి ఫ్యామిలీతోటి కలిసి వచ్చినాం అంతే. ఇంకా మాకు ఎప్పుడు ఆ తర్వాత అప్పటి నుండి రాలేదు, తెలియదు, నాకేం తెలియదు. కుటుంబ సభ్యులను మాట్లాడిద్దామన్నా కానీ వాళ్ళు ఆ బాధను కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే గాజల అశోక్ గారు వారి గతంలో దళంలో పనిచేసి కూడా బయటకు వచ్చారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం అశోక్ గారిని కూడా అభివర్ణించవచ్చు. ఎందుకంటే తన కుటుంబ సభ్యులనే గతంలో వీరి అన్న ఆజాద్ గారు చనిపోయారు, ఆ తర్వాత ఈ రవి, గాజల రవి అలియాస్ గణేష్. ఎందుకంటే కీలక నేతలు కూడా ఒకరొక్కరు కీలక నేతలనే టార్గెట్లుగా పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. వారిపై కూడా రివార్డును కూడా అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి గాజల అశోక్ గారితో మాట్లాడదాం. ఒకసారి వీరి నేపథ్యాన్ని కూడా తెలుసుకుందాం. ఎందుకంటే గణేష్ ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు విన్నా కానీ తెలియనటువంటి పేరు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ సుపరిచితమే ఆ పేరు. తను ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఆ పేరు మాత్రం సుపరిచితంగా చాలామందికి ఉన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు, మొత్తం కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఇక్కడ గణేష్ చనిపోవడాన్ని కూడా ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తుంటే కూడా వాళ్ళ కళ్ళల్లో ఆ దుఃఖం మాత్రం ఆపుకోలేకపోతున్నారు. అశోకన్న, ఇప్పుడు వరకు నిజంగా మీ కుటుంబంలో నుండే ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు నిన్న అసలు గణేష్ అనేటువంటి కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ గణేషను కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఎన్కౌంటర్ని ఒకరొకరుగా వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? వాస్తవంగా ఇప్పుడు గణేష్ ఒక్కరు, ఆజాద్ ఒక్కరు కాదు. ఇప్పటికీ అంటే ఈ కాలం అంతా కూడా, ఈ విప్లవోద్యమ కాలంలో అంతా కూడా మొత్తంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆరుగురు అమరులయ్యారు ఇప్పటికి ఉద్యమంలో. ఇప్పుడు ఆజాద్ అన్న, ఆయన జీవిత సహచరి రమ, తర్వాత ఇంకొక మా కుటుంబ సభ్యులు గాజల్ల రమేష్ అలియాస్ నవీన్, ఆయన భార్య జ్యోతి. ఆ తర్వాత ఇప్పుడు ఇంతకంటే ముందే, అంటే ఇప్పుడు గణేష్ అన్న కంటే ముందు ఆయన సహచరి మీనా అలియాస్ ప్రమీల అని ఆ కామ్రేడు. ఆ తర్వాత ఇప్పుడు గణేష్ అన్న. మొత్తంగా 6 కామ్రేడ్స్ మా కుటుంబం నుంచి విప్లవోద్యమంలో ప్రజల కోసం బలిదానం ఇవ్వడం అనేది జరిగింది. ఇదొక చరిత్ర. ఎందుకు ఇది చరిత్ర అంటున్నామంటే, ఇదంతా అంటే ప్రతి జీవి, అంటే ఈ భూప్రపంచం మీద పుట్టే ప్రతి జీవి సాధారణంగా తన కోసం తానే బ్రతకాలనుకుంటుంది, లేదా తన కుటుంబం కోసం బ్రతకాలనుకుంటుంది. కానీ దీనికి విపరీతంగా వాళ్ళ జీవితాన్ని పూర్తిగా వదిలేసి, వ్యక్తిగత జీవితం అనే దాన్ని వదిలేసి, మా కోసం మేము బ్రతకడం గొప్పతనం కాదు, మేము నలుగురు కోసం బ్రతకాలి. ఆ నలుగురు ఎవరైతే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందని ప్రజలు ఉన్నారో, ఎవరైతే ఇంకా వెనుకబాటుకు గురి చేయబడుతున్నటువంటి ప్రజలు ఉన్నారో, ఎవరైతే అణచివేతకు గురవుతున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇంకా దోపిడీకి గురవుతున్నారో, అంటే 75 సంవత్సరాల
స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్న ఈ రోజులలో ఇప్పటికి కూడా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలు, ప్రజలు, రాజ్యాంగపు హక్కులకు నోచుకున్నటువంటి ప్రజలు కోట్లల్లో ఉన్నారు. లక్షలలో కాదు, కోట్లల్లో ఉన్నారు. అలాంటి కోట్ల మంది ప్రజల కోసము మనం ఒక గొంతుకగా మారాలి. మనం వాళ్ళ హక్కుల నినాదం కావాలి. వాళ్ళు దోపిడీకి వ్యతిరేకంగా చేసే పోరాటపు నినాదం కావాలనేటువంటి ఒక నిజాయితీతో కూడుకున్న, నిస్వార్థంతో కూడుకున్నటువంటి సంకల్పం తీసుకున్నటువంటి ఈ వీరులంతా తమ కుటుంబాలని వదిలేసి, తమ వ్యక్తిగత జీవితాలని వదిలేసి సమాజ మార్పు కోసము, ముఖ్యంగా అందరూ సమానంగా బ్రతికేటువంటి ఒక సమసమాజం ఏర్పడాలి. సరే, వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం ప్రభుత్వాలకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళ లక్ష్యం లేదా వాళ్ళ ఆచరణ నిస్వార్థపూరితమైనది, నిష్కల్మషమైనది, త్యాగంతో కూడుకున్నటువంటిది. వాళ్ళ లక్ష్యం కూడా సమసమాజం ఏర్పడాలనే లక్ష్యమే. వాళ్ళు ఇంకా ఎవరో కొద్దిమంది పెట్టుబడిదారులకో లేదా దొరలు భూస్వాములకో ఊడిగం చేయాలనే లక్ష్యంతో వాళ్ళు పోరుబాటును ఎంచుకోలే. ఇవాళ చాలా పరిణామాలు మనం చూస్తున్నాం ఈ దేశంలో. కొద్దిమంది బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు మాత్రమే ఊడిగం చేసే ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో పరిపాలన చేస్తున్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు ఆజాద్ అన్న అమరుడయ్యే నాటికి ఆయన 18 సంవత్సరాలుగా అప్పటికి ఉద్యమంలో పూర్తికాలం పనిచేస్తున్నాడు. ఇప్పుడు గణేష్ 35 సంవత్సరాలు, 1990లో ఆయన ఉద్యమంలోకి వెళ్తే ఒక్కసారి కూడా వెనుతిరిగి చూడకుండా, అంటే శరీరాన్ని మొత్తంగా ఆయన యవ్వనాన్ని పూర్తిగా అంకితం చేసి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఆయనను వెంటాడుతున్నప్పటికీ, అంటే రాత్రి పగలు అని తేడా లేకుండా, చలికి వనికి, వానకు తడిసి, ఎండకు ఎండి, జీవితాన్ని పూర్తిగా ఓపెన్ టాప్ లైఫ్లో గడుపుతూ, ఎలాంటి సుఖ సౌఖ్యాలకు సంబంధం లేకుండా, సాధారణ ప్రజల కంటే కూడా అత్యంత కఠినంగా ఉండేటువంటి కష్టభరితమైన జీవితాన్ని గడుపుతూ, ఆ గెరిలా జీవితంలో ఉండే సాధక బాధకాలన్నింటినీ కూడా అనుభవిస్తూ, అత్యంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి. ఆయనకు చాలా తీవ్రమైనటువంటి షుగర్ సమస్య ఉంది. డయాబెటీస్ అనేది ఆయనకు దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా, 18-20 సంవత్సరాలుగా ఆయన డయాబెటీస్ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. ఆయన ఇన్సులిన్ రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు ఇన్సులిన్ తీసుకుంటే తప్ప ఆయన ముందుకెళ్ళలేడు. ఆయన అంత తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య ఉంది. చాలాసార్లు పోలీసులే చెప్పినారు, చాలాసార్లు పోలీసు దాడులు జరిగినప్పుడు ఆయన దగ్గర ఉన్న ఇన్సులిన్ కూడా పోయేది, ఆయన దగ్గర ఉండే సాధారణ మెడిసిన్ కూడా లేకుండా పోయేది. అప్పుడు మరింత కఠినంగా ఆయన ఆరోగ్య సమస్యలు తీవ్రతరమై ఆయన నడవలేని స్థితి కూడా చేరుకున్నాడు. అంటే వాళ్ళు, మీరు ఆయన కోసం ప్రయత్నం చేయండి, బయటికి తీసుకురండి అని చెప్పడం కోసం చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ మాతో చెప్పినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇంతటి కఠిన జీవితాన్ని అనుభవిస్తూ కూడా తానెన్నడూ తన గురించి ఆలోచించకుండా, తాను సమాజ మార్పు కోసమే నా జీవితం అంకితమని పోరాటంలో ముందుకెళ్ళిండు. ఆయనతో పాటుగా మా కుటుంబ సభ్యులు, నేను చెప్పిన 6 కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ జీవితాన్ని పీడిత ప్రజల కోసం త్యాగం చేసి త్యాగదనులుగా, ధన్యజీవులుగా నిలబడడం అనేది ఇవాళ నిజానికి మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళు భౌతికంగా లేకపోవచ్చు ఇవాళ, కానీ వాళ్ళ జీవితం, వాళ్ళ చరిత్ర ఖచ్చితంగా ఈ సమాజం ముందు నిలబడి ఉన్నది. అట్లాగే వాళ్ళ ఆశయాలు కూడా నిలబడి ఉన్నాయి. ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే హక్కులు కొరబడుతున్నాయో అక్కడల్లా వాళ్ళు ఉద్యమ దీపిక అవుతారు, పోరాట స్వరంగా మారుతారు, పీడిత ప్రజల గొంతుకగా నిలబడతారు. ఆ ఆశయం కొనసాగుతుంది అనేది మేము భావిస్తున్నాం. అన్నా, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ప్రభుత్వాలకు ఈ ఆలోచనలు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. మరోవైపు ఏంటంటే కొంతమంది పెట్టుబడిదారుల కోసమే ఈ వ్యవస్థను తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మరి ఇంత త్యాగాల ఫలితంగా ప్రత్యామ్నాయ వ్యవస్థ మరి ఏంటనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సిద్ధాంతం కోసం వెళ్ళినరో ఆ వెళ్ళినటువంటి వాళ్ళు అసలు బాస్తున్నారు ఒక్కరొక్కరుగా. ఇప్పుడు ప్రభుత్వాల పనితీరులేమో ఇట్లా అని చెప్పి అంటున్నారు. ఇట్లాంటప్పుడు మరి ఆ సిద్ధాంతాల నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఏం ఆలోచించవచ్చు అంటారు? అంటే ఎక్కడైనా కూడా ఒక సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు సరైనటువంటి మెథడ్స్ని అనుసరిస్తే అవి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కానీ సమస్యల్ని పూర్తిగా కప్పేసి వాటిని పూర్తిగా అసలు కనబడకుండా మేము మాయ చేసి అంతా బాగానే ఉంది అని మేము నటించి ఏదో గొప్ప అభివృద్ధి చేస్తున్నామని చూపెట్టాలనుకుంటే అవి దాచేస్తే దాగని సత్యాలు. కాబట్టి ప్రజా సమస్యలు అనేటివి అవి తిరిగి మళ్ళీ భూమి పొరల్లోంచి, మట్టి పొరల్లోంచి ఎట్లయితే విత్తనాలు మొలకలుగా మారి బయటకు వస్తాయో అట్లనే వస్తాయి. కాబట్టి వ్యక్తుల్ని చంపి, కొంతమంది నాయకత్వాన్ని చంపి
అంటే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ఆపడం అనేది కష్టమైన విషయం. సరే వాళ్ళు ఎంచుకున్న లైన్ ప్రభుత్వానికి నచ్చక ఇవాళ దాడులు చేసి నిర్మూలన చేస్తారేమో కానీ సిద్ధాంతం అయితే బ్రతికే ఉంటుంది. ఎందుకు బ్రతికిన సిద్ధాంతం యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే సమాజం ఏర్పడాలి, దోపిడీ లేని సమాజం ఏర్పడాలి, అసమానతలు లేని సమాజం ఏర్పడాలి, అంటరానితనం లేని సమాజం ఏర్పడాలి, వివక్ష లేని సమాజం ఏర్పడాలి, జాతుల మధ్య అంతరాలు సృష్టించి విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి స్థానంలో ప్రేమపూర్వకమైనటువంటి సమాజ నిర్మాణం కావాలి. ఇది కదా వాళ్ళు కోరుకున్నది. కాబట్టి వాళ్ళు వ్యక్తులుగా వాళ్ళు నిర్మూలించినా వాళ్ళ ఆశయాలు బ్రతికే ఉంటాయి. కాబట్టి సరే ప్రజలు ఏ మార్గం ఎంచుకుంటారు అనేది ప్రజల ఇష్టం. ప్రజలు ఇవాళ వాళ్ళను భౌతికంగా సంఖ్యారీత్యా అనేక మందిని చంపేసి నిర్మూలన చేసినామని ప్రభుత్వాలు ఒకవేళ తాత్కాలికంగా సంబరాలు చేసుకున్నా వాళ్ళ ఆశయాలు దేనికోసం పోరాడినని వాళ్ళ చరిత్ర ఉన్నది కళ్ళ ముందట. రేపటి తరాలు తప్పకుండా వాటిని అధ్యయనం చేస్తాయి. కాబట్టి చేసినప్పుడు వాళ్ళకు నచ్చిన మార్గం ఎంచుకుంటారు కావచ్చు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయడమే ప్రజల లక్ష్యం ఉంటుంది. వాళ్ళ హక్కులు సాధించుకునే వరకు, వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాట మార్గాలు ఎంచుకుంటారు. అంతేందుకు ఇప్పుడు ఒక ప్రభుత్వం విఫలమైంది, ఇంకొక ప్రభుత్వం అధికారంలో రావాలన్నప్పుడు ఏ ప్రభుత్వంలో అధికారంలోకి రావాలన్నా ఆ పార్టీలు ప్రజల సమస్యలు ముందు పెట్టే మాట్లాడుతున్నాయి కదా. ఆ ప్రజల సమస్యల కోసం మాట్లాడిన వాళ్ళను మాత్రమే ప్రజలు ఆదరిస్తున్నారు కదా. కాబట్టి ఆ రూపాల్లో ఏదో రూపంలో ప్రజలు వాళ్ళ పోరాట రూపాలని మార్గాలను ఎంచుకొని తప్పకుండా పోరాడతారు. ఓకే, ఇక్కడ ఎట్లాగో కన్ఫర్మ్ చేశారు పోలీసులు అని చెప్పి అంటున్నారు. మరి ఎప్పుడు డెడ్ బాడీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది? అంత్యక్రియలకు ఎట్లాంటి ప్రణాళికలు చేస్తున్నారన్నా? అంటే మేము వాస్తవంగా పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాము. మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూసి కుటుంబం అంతా చాలా గందరగోళం స్థితి ఉన్నది. మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి మేము కూడా పోలీసు అధికారులతోని ఫోన్లో మాట్లాడడం జరిగింది. మొదట్లో మార్నింగ్ టైం అంతా వాళ్ళు మాకు కూడా కన్ఫర్మేషన్ లేదని చెప్పిండ్రు. ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో మా జిల్లా ఎస్పీ, భూపాలపల్లి జిల్లా ఎస్పీ గారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ బ్రదరు ఎన్కౌంటర్లో చనిపోయాడు కన్ఫర్మ్ అనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేసిండ్రు. కాబట్టి మేము ఇప్పుడు డెడ్ బాడీ కోసమని కుటుంబ సభ్యులు కొంతమంది, మా మిత్రులు కొంతమంది కలిసి మేము రంపచోడవరంకు బయలుదేరుతున్నాము. డెడ్ బాడీ వాళ్ళు వెళ్ళేసరికి ఏ సమయం అవుతుంది, పోస్ట్ మార్టం పరిస్థితులు ఏంటి అనేది ఇంకా మాకేమాత్రం అప్డేట్స్ లేవు. వెళ్తూ మాకు ఇక్కడ తెలంగాణ పోలీసులు, అక్కడికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి సమాచారం లేదా ఫోన్ నెంబర్లు ఏమైనా ఇస్తే మేము వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ వెళ్ళి అక్కడి నుంచి డెడ్ బాడీ అక్కడ కావాల్సిన ప్రాసెస్ పూర్తి చేసుకొని డెడ్ బాడీ తీసుకొని వస్తాం. మేము మా గ్రామం వెలిశాలలోనే ఆయన అంత్యక్రియలు జరపాలనేది అనుకున్నాం. ఇక్కడ సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కూడా అవన్నీ ఎన్ని దాచినా దాగిన సత్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇది ఒక చరిత్రగా అభివర్ణిస్తున్నారు. ఈ కుటుంబ సభ్యులు కూడా దాదాపు ఇప్పటికే 6 కూడా అసూలు బాశారు దేశం కోసం, ధర్మం కోసం అని. అలాగే ఇక్కడ ఎక్కడైతే తాడిత పీడిత బహుజన తొక్కబడుతుంటుందో ఆ వ్యవస్థను పునర్నిర్మించడం కోసం కూడా ఇక్కడ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఎండకు ఎండారు, వానకు తడిశారు. ఆ తినకున్న తను గణేష్ మాత్రం ప్రస్తుతానికైతే ఇన్సులిన్ తీసుకుంటున్నటువంటి పేషెంట్గా కూడా చెప్తున్నారు. ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్గానే కుటుంబ సభ్యులు అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ రంపచోడవరం వాళ్ళకి కుటుంబ సభ్యులు బయలుదేరుతున్నారు. ఆ సాయంత్రం ఏ టైం అయినా సరే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చిన తర్వాత తన స్వగ్రామమైనటువంటి వెలిశాల, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామంలోనే అంత్యక్రియలు చేస్తారన్నటువంటి విషయాలు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.